హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ జో. ఊరు, అమ్మమ్మ అండ్ మన సాంప్రదాయం ఈ మూడు కలిస్తే వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా. హాయ్ ఫ్రెండ్స్, సడన్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? ఇక్కడ గంగానమ్మ తల్లి సంబరాలు అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఎప్పుడు వీడియోస్లో నన్ను చూస్తున్నారు, కానీ ఈరోజు మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను. మీట్ మై ఓన్ సిస్టర్. తను ఐబిఎంలో జాబ్ చేస్తుంది. మేమందరం కలిస్తే ఇంకా రచ్చ మామూలుగా ఉండదు. మా అన్నయ్యతో ఉంటే ట్రోల్స్కి కొడవే లేదు. నేను ఏదో బాక్సింగ్ ట్రై చేస్తుంటే అరే ఉన్న బొక్కలు విరిగిపోతే జాగ్రత్త అని నవ్వుతున్నాడు. మనల్ని ట్రోల్ చేయడానికి బయట వాళ్ళు ఎందుకు చెప్పండి, ఇంట్లో వాళ్ళే ఎక్కువ. అక్క పడుకుంటే పిల్లో లాగేసుకోవడం, తాతయ్య వచ్చి అడిగినా ఇవ్వకపోవడం, ఈ గొడవలు చూస్తుంటే అసలు మేము పెరిగిన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రథం డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి తర్వాత ఇలా రథాన్ని ఊరేగిస్తారు. మార్చ్లో జరిగిన వీడియో, కానీ నేను అప్పుడు పోస్ట్ చేయలేదు, కొంచెం డిలే అయితే అయ్యింది. మీకు ఏ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టమో కింద కమెంట్ చేయండి. ఇక ఈ ఫెస్టివల్ కోసం నేను ఎలా రెడీ అయ్యానో చూసేయండి. స్పెషల్లీ కాశ్మీర్ బ్యాంగిల్స్ చూస్తున్నారా? వీటి కోసం స్పెషల్లీ చార్మినార్ వెళ్ళి మరీ కొనుక్కున్నాను. అదేం పిచ్చో కానీ ఆ బ్యాంగిల్స్ వేసుకున్నాక వచ్చిన లుక్ మాత్రం వర్త్ అనిపించింది. నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో నా ఓల్డ్ వీడియోస్లో చూసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. నేనైతే అమెజాన్లో వర్క్ చేస్తున్నా. మా ఇద్దరికి తోడు మాకు ఇద్దరు కజిన్ బ్రదర్స్ కూడా ఉన్నారు. నేను, మా పెద్దన్నయ్య అండ్ మా చిన్నన్నయ్య హైదరాబాద్లోనే ఉంటాము, అక్కడే జాబ్ చేస్తున్నాం. కానీ మా అక్క అయితే బెంగళూరులో అయితే జాబ్ చేస్తుంది. నేను మా అన్నయ్యలు ఇద్దరు కలిసి నైట్ అయితే రీచ్ అయ్యాము. మా అక్కేమో మార్నింగ్ అయితే వచ్చింది. ఇయర్ సంబరం అయితే చాలా బాగా జరిగింది, చూస్తున్నారు కదా. ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే అసలు వీళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు. మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇలా తాళ్ళుతో అయితే కొట్టించుకుంటాము, ఎందుకంటే అలా కొట్టించుకుంటే మంచిది అని అంటారు. సో సాంప్రదాయాన్ని పాటించాలి కదా. ఎవ్రీ ఇయర్ ఉగాది వెళ్ళిన ఫస్ట్ సండే గంగనమ్మతల సంబరాలు అయితే చేస్తారు. ఇలా ఎవ్రీ ఇయర్ పంటలు వచ్చే ముందు పాడి పంటలు బాగుండాలని, అలాగే అందరూ బాగుండాలని అమ్మవారికి అయితే పూజలు చేస్తారు. కానీ ఈ ఇయర్ కొన్ని అడ్డంకుల వల్ల ఉగాది వెళ్ళిన రెండో ఆదివారం అయితే చేశారు. ఎర్లీ మార్నింగ్ లేచి మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. తల్లికి నైవేద్యం అయితే పెట్టాము. మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. ఈ ఇయర్ అమ్మవారు ఉన్న గుడి పడేసి కొత్తగా గుడి అయితే కడుతున్నారు. అందుకే ఇలా షెడ్లో అమ్మవారిని పెట్టారు. ఇలాగా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మేమైతే ఈ ఫెస్టివల్ అస్సలు మిస్ అవ్వము. అలాగే మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. పండగ అయ్యాక రిలాక్స్ అవుతున్నాం. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. నేను జస్ట్ అలా హెయిర్ మీద హ్యాండ్ పెడితే మా అన్నయ్య మసాజ్ చేయమన్నాడు. అంత ప్రేమగా అడిగితే చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. మీ బ్రదర్ కూడా ఇంతేనా? ఇక మా మమ్మీ పికిల్స్తో అయితే బిజీ అయిపోయారు. టోటల్ 12 బాక్సెస్. ఎందుకు అనుకుంటున్నారా? మేము నలుగురం కదా, అందుకే చికెన్, ఫిష్ అండ్ ప్రాన్స్ పికిల్ ముగ్గురికి సర్దేస్తున్నారు. హాస్టల్లో ఉంటే ఇంకా ఈ పికిల్సే దిక్కు కదా. మా మమ్మీ చేసే నాన్ వెజ్ పికిల్స్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెసిపీ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. ఇక్కడ మా అక్క అయితే వర్క్లో వర్క్ చేసుకుంటుంది. ఇక ఈవినింగ్ గార్డెన్లోకి వెళ్తే ఫ్రెష్ మామిడికాయలు కనిపించాయి. ఇంకా ఆగుతామా? ఉప్పు కారం వేసి కుమ్మేసాము. చూస్తుంటే మీ నోరు కూడా ఊరుతుంది కదా. నాకు రోటి పచ్చడి అంటే ప్రాణం. స్పెషల్లీ మా అమ్మమ్మ చేసే ఈ పచ్చడి, అబ్బా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? రోట్లో పచ్చడి నూరాక అందులో అన్నం వేసి కలిపి తింటే ఆ ఫీలే వేరు. నేను ఫుల్ రెసిపీ చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తింటే అస్సలు వదిలిపెట్టరు. అండ్ బై ద వే, అదేం పచ్చడో చెప్పలేదు కదా. లేదు, మీరే గెస్ చేసి చెప్పండి. ఇంకా వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. హ్యాపీగా వచ్చాము, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా సాడ్గా ఉంటుంది. మన ఇంటికి మనమే చుట్టంలా వచ్చి వెళ్ళాల్సి వస్తుంది ఈ జాబ్స్ వల్ల. మేము ఇంకా నెక్స్ట్ డే అయితే హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఆఫీస్కి అయితే వచ్చేసా. ఇక్కడ బయట ఎండలు మండిపోతున్నాయి, లోపలేమో ఏసీ చలి. బయట చూస్తే ఎండలు ఎటు వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. మీ సిచ్యువేషన్ కూడా ఇంతేనా? ఆఫీస్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఫ్లోర్కి ఒక్కొక్క థీమ్ అయితే ఉంటుంది. కమెంట్ చేయండి, నేను చూపిస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.